ఈ రోజున దేవుడు మన హృదయం అనే తలుపును తడుతున్నాడండి. ఈ రోజున మనుషులు అనుకుంటున్నారు, నేను ఇంకేదో గొప్ప గొప్ప కట్టించుకుంటాను, ఏదేదో చేస్తాను. ఆ రోజు నెబుకద్నెజరు ఉన్నాడు కదా, నేను కట్టించిన నగరం కదా అని ఆ పట్టణం విషయంలో తను అతిశయించి తన మనసులో అనుకున్నాడంట. కానీ తనకి అర్థం ఉంది ఏంటో తెలుసా? దేవుడు ముందే చెప్పాడు, ఒక దర్శనం ద్వారా ముందే చెప్పాడు, అబ్బాయి నువ్వు ఇలాగో ఒక పక్షి గోళ్ళలాగా వచ్చేసి ఏకలు వచ్చేసి ఒక జంతువులాగా నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపోయి గడ్డి మేస్తావు అని చెప్పి ముందే అవన్నీ చెప్పిన ఎంత టైం ఇచ్చాడు తెలుసా? దానిలో 12 నెలలు అని ఉంది అక్కడ. ఎంత అంటే ఎంతకాలం? సంవత్సరం టైం ఇచ్చినా తనలో ఏం మార్పు లేదు. అట్టా చెప్తారు పాస్టర్ గారికి ఏం పని లేదు. ఈ రోజున మనుషుల్లో చాలామందికి కూడా అంటే నిర్లక్ష్యం, మారు మనసును గురించిన కొంతమందికి అవగాహన ఉండదు, కొంతమందికి ఇప్పుడే నాకు ఎందుకులే ఈ మారు మనసు అన్నట్లుగా కొంతమంది మానుకోలేని కొన్ని లోపల ఉండటం వల్ల దాన్ని బట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే మారు మనస్సును చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది ఏంటో తెలుసా? ఈ రోజున మన హృదయమైన తలుపును ఆయన తడుతున్నాడు. ఎన్నోసార్లు ఆయన మనల్ని ప్రేమించి మనుషులకి ఈ రోజున అర్థం కావట్లా, నేనేదో ఇంకా చాలా కాలం నాకేదో ఉందో అనుకుంటున్నారు ఈ రోజున. నిజమేనే, ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల యొక్క నిర్లక్ష్యం, నాకు అన్నీ వచ్చు అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, ఏ విధంగా ఎలాగ జరుగుతాయో మనకు తెలియదండి. అందుకని ఆ పట్టణాన్ని చూసినప్పుడు దేవుడు ఏడ్చాడంటాడు. అవునండి, ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆ మందిరమును ఏం చేస్తున్నారు వీళ్ళు? మార్కు సువార్త ఒక్కసారి చూద్దాం రండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 17 దాకా చదువుదాం ఒకసారి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలగోగా చేసిత్రని. అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగలకోక చేశారండి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడలేదా? మీరు దాన్ని వ్యాపారంగా చేశారు. ఇవాళ దొంగలకోక చేసేసారు. దేవుని యొక్క మందిరము ఒకవేళ లిటరల్గా దేవుని మందిరం కాకపోయినా నీ దేహమే దేవుని ఆలయమైనది మీరు ఎరుగురా? ఎవడైతే దీన్ని గనక పాడు చేస్తాడో వాణ్ణి నేను పాడు చేస్తాను. నీ శరీరము నీ ఇష్టం కాదు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమంటుంది వాక్యం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎలాగూ కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి నీకు అధికారం లేదు. నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని పాడు చేయడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఏదన్నా పొరపాటున మనము దేవుని యొక్క ఆలయముగా ఉంటున్న దీన్ని ఒకవేళ మనం ఏదో ఒక విధంగా దాన్ని పాడు చేసినా ఒకసారి కాకపోతే ఒకసారైనా పశ్చాత్తాపడతారేమో, మారు మనసు పొందుతారేమో, దేవుని సన్నిధిలో వాళ్ళు తగ్గించుకుంటారేమో అని దేవుడు ఎన్నోసార్లు మనకు తరుణమిస్తున్నా ఆ దినమందు సమరయులు చేర్చుకున్నట్టుగా యేసు ప్రభువును కూడా హృదయంలోకి చేర్చుకోకుండా ఈరోజు అనేక మంది కూడా ఇప్పుడే కాదులే అనుకుంటూ ఉన్నారు. ఈరోజు మనుషులలో ఈ రోజున ఎందుకంటే వాళ్ళకున్న మరి సహవాసాలను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి మనుషులు అవిశ్వాసులతో కలిసిపోవటం వలన అలాంటి ఆలోచనలే. మనము ప్రభు బిడ్డలుగా మనము కొన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క నామానికి మనం ఎక్కడ అవమానకరంగా ఉండకూడదండి. ఎందుకంటే ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటూ
దేవుడి దయలో దేవుని యొక్క చిత్తానుసారంగా మనము ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప లోకంలో మనుషుల వైపు మనుషులు నడుచుకున్నట్టుగా కాదండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఎక్కడంటే ఫిలిప్పీ రాయబడిన పత్రిక రండి ఒకసారి. అనేకులు అక్కడంట భూ సంబంధమైన వాటి ఎందే మనసు పెడుతున్నారని ఉంది అక్కడ. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 చదివాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. అది మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. నడుచుకుని వారిని ఏం చేయమన్నాడు? గురిపెట్టి మీరు చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను. నాశనమే వారి అంతము. వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చూసారా ఎంత ధైర్యంగా పౌలు గారు చెప్తున్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎలా అన్నాడు? దాని అర్థం ఏంటి చెప్పండి? నేను బతికినట్టుగా మీరు బతకండి. నిజమే. ఎందుకంటే బతికితే ఏదైనా మనం చెప్పగలుగుతాం. మనం బ్రతకలేకపోతే మన పిల్లలకి చెప్పలేము, మనం ఎవడికి చెప్పలేము. అవునా? అందుకని యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. నువ్వు నీతిగా బతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నీ పిల్లోడికి ఏదైనా చెప్పినా ఆడు అంటాడు. నువ్వే నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే పిల్లలకి ఏం చెప్తాను చెప్పండి? వాళ్ళు వేసే ప్రశ్నలకి ఇవాళ కొన్నిసార్లు సమాధానం చెప్పలేరు. మన జీవించే విధానం మన బిడ్డలకు అన్నీ తెలిసిపోతాయండి. నువ్వు ఎక్కడన్నా దాయి వచ్చావు కానీ ఇంట్లో దాయిలేవు. బయట వాళ్ళకి ఎన్నో చెప్పచ్చు, మన బ్రతుకు మన ఇంట్లోనే అర్థమైపోద్ది. అందుకని మనము ఎంట గెలిచి ఎక్కడ గెలవాలంట? ముందు మన ఇంట్లో గెలవాలి. మన జీవితంలో ముందు మనము మన సాక్ష్యము కలిగిన వారుగా మనం ఉండాలి కుటుంబాల్లో. అందుకని పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి మీరు చూడండి. ఇలా చూడాలంట, గురిపెట్టి అన్నలాగా ఉండాలిరా, ఉంటే అక్కలాగా ఉండాలిరా. అది అలాగూ ఉండేటట్టుగా మన బ్రతుకులు ఉండాలి. కానీ ఆడిది ఒక బతికేనన్నట్టుగా అలాగ అనిపించుకుంటే ఇక ఆ రోజు సత్యంతో సమానమే. అంతే. విలువ ఉండదు, కుటుంబంలో విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు. అవునండి. డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, వస్తువు పోయినా కొనుక్కోవచ్చు. క్యారెక్టర్ కనుక పోయిందంటే జీవితాంతం మచ్చ మచ్చ మచ్చ. అంతే. జీవితాంతం కూడా ఆ మచ్చ ఉంటుంది. అంతే. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, అతడకు కలుగు అపకీర్తి ఎప్పటికీ పోదు. ఊళ్ళో మొత్తం టామ్ 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 అయిపోదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? కిందకి వెళితే అన్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటే మనసున్నారు. నిజమే. ఈ రోజున ఏదో అనుకోవచ్చు మనుషులుగా. యోబు అంటున్నాడు, దిగంబరగా వచ్చా నేను దిగంబరగా నీ లోకం నేను విడిచి వెళ్ళాలి. యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నాను. నిజంగా దేవుని కొరకు ఎంతగా స్తుతించాడు. యోబుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నోటి మాట ద్వారా కూడా తన పాపము చేయలేదంట. మన నోటిని బట్టే కొన్నిసార్లు తీర్పు వస్తుంది మన మీద కిందకి. అందుకనే మన మాటలు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి తప్ప ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఫోన్లో ఏదో మాట్లాడేయటం కాదండి. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మన నోటి మాటను బట్టి కూడా
తీర్పు తీరుస్తాడంట. అవునండి. అందుకని ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నా అంటే, ఇంకొక చోట రండి ఒకసారి, అపోస్తుల కార్యములో పౌలు గారు చెప్పిన మాట 17వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను. ఆ పట్టణాన్ని చూసినప్పుడు పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. చాలు తల్లి. ఇక్కడ చూస్తే ఏథెన్స్ పట్టణానికి పౌలు గారు వెళ్ళేటప్పుడు అక్కడ వారి కోసం కనిపెట్టుకుంటున్నప్పుడు ఒకటి గమనించాడు ఆయన. ఏం గమనించాడు? ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి, ఎలా ఉందంట? ఆ పట్టణం నిండా విగ్రహాలతో నింపబడిన చూసినప్పుడు ఆయన మనసులో ఎలా ఉందంట? ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. సామాన్యంగా మనుషులు ఎలా ఉంటారంటే, ఎవడ భక్తి వాళ్ళదే, వాళ్ళ ఇష్టం వాళ్ళదండే, మా ఇష్టం మాది అన్నట్టుగా ఉంటారు. కానీ అక్కడ పౌలు గారి జీవితంలో మనం గమనిస్తే ఆయన మనసులో చాలా బాధపడుతున్నాడు. అయ్యో, జీవము గల దేవుని తెలియక వీళ్ళు ఏదో భక్తి అయితే ఉంది, కానీ ఎలాంటి భక్తి చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదే. భక్తి అంటే సినిమా పాటలు పెట్టుకుని గంతులు వేయటం భక్తా? భక్తి అంటే తాగేసి తందనాలు ఆడటం అది ఒక భక్తా? నిజమే. భక్తి అంటే రికార్డింగ్ డ్యాన్సులు వేయటం ఒక భక్తేనా? ఈ రోజున చాలామందిలో భక్తి అనుకుంటున్నారు, కానీ భక్తి ముసుగులో చేసే పనులన్నీ కూడా అవన్నీ సమాజం సిగ్గుపడేటట్టుగా ఉంటున్నాయి ఈ రోజున. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు తన మనసులో చాలా బాధపడ్డాడు. నిజమేనండి. వాళ్ళతో అందుకనే చాలాసార్లు వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు. అబ్బాయి, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలెను. ఏదో ఆ కాలంలో ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడైతే అందరూ కూడా అంతటా కూడా ఏం చేయాలా? మారు మనసు పొందాల. నిజమే. దేవుడు ఆ కపెర్నహూమును పట్టి బాధపడినట్టుగా, ఆ యెరూషలేమును గురించి దేవుడు ఏడ్చినట్లుగా, ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా మారు మనసుకు పొందిన ఫలాలు లేకపోతే దేవుడు మన విషయంలో దుఃఖపడతాడు. ఒక పంట వేసామంటే పంటకు తగినట్టుగా ఫలం రాకపోతే రైతు బాధపడతాడు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన వాక్యం ద్వారా ఎన్నోసార్లు మనతో మాట్లాడి మనమందరము మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనం ఆయన్ని దుఃఖపెట్టేవారుగా, ఇంకా ఆయన్ని గాయాలు రేపేవారుగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమేనండి. ఎందుకంటే పౌలు గారు చాలా మొండోడు. చాలా నిజంగా ఆయన పట్టుదల కలిగిన వ్యక్తి. ఆయన ఎలా అంటే దేవుని కోసం ఏదైనా విడిచిపెడతాకి ఆయన రెడీ. ఒకటే నిర్ణయించుకున్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చచ్చిపోతే. ఆయనకి ఏదో కొరడా దెబ్బలతో బాధపడ్డాని ఏడవలేదండి ఆయన ఏదో హేళన చేశారని ఆయన లుస్త్రా, ఇకోనియా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు రాళ్ళతో కొల్లబొడిచి ఈడ్చుకెళ్ళారని దానికి ఏడవలైనా. ఆ ఏథెన్స్ పట్టణాన్ని చూసినప్పుడు మనసు పరితాపం పొందను. ప్రజలు లోకములోనూ ఇష్టానుసారంగా సంఘములో ద్రోహం చేస్తున్న మనుషులు చూసి, కుటుంబాల్లో ద్రోహం చేస్తున్న మనుషుల గురించి, ప్రభుత్వానికి సమాజానికి ద్రోహం చేస్తున్న ఆ మోసగాళ్ళను చూసినప్పుడు, అలాగే సంఘం చాటున కొంతమంది సిలువు చాటున అలాంటి వ్యక్తులు ఉండి కుట్రలు పన్నే వాళ్ళని చూసి వాళ్ళ విషయంలో ఎంతో ఏడుస్తున్నాడు. అవునండి. పైకి సంఘ పెద్దలుగా సంఘాల్లో ఉంటూ పెద్ద 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 పేరు గ్రహించిన వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు తన హృదయంలో నిజంగా ఆ వేదన తట్టుకోలేక ఎన్ని దెబ్బలు కొట్టినా సరే దానికి భయపడలేదు. కానీ నిజమేనండి, సమాజంలో ఉంటూ కూడా యూదులని చెప్పుకుంటూ కూడా, మేము పుట్టు క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా దేవుని శక్తి లేని వారిని చూసినప్పుడు నిజంగా మీ మధ్య నేను సువార్తని ప్రకటించను, నేను అన్ని జనుల మధ్యకి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాడు. నిజమేనండి. అనేక సందర్భాల్లో ఎంత వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా దేవుడు నిజంగా వాళ్ళ ప్రేమించేడే దేవుని ప్రజలని చెప్పేసి
వాళ్ళ కోసం ఏదో చేయాలనుకుంటున్నాడు. నిజమే. కానీ ఈ రోజున మనుషులకు ఇంకా అర్థం కానిది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ ఈ రోజున అర్థం కావట్లేదు. యెహెజ్కేలుతో ఒక రోజున మాట్లాడాడు. 33వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది అక్కడ. కాగా వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఎందుకు మరణం పొందుతారు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుర్మార్గుడు కూడా తన దుర్మార్గులు నశించిపోవడం దేవుడి చిత్తము కాదు. ఒక త్రాగుబోతూ దేవుని యొక్క ఇష్టం లేకుండా అలాగే అతను ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఈ రోజున కొన్నిసార్లు మనుషులకి అది మంచిది కాదని తల్లిదండ్రులు చెప్పినా వినట్లే. ఈ రోజున భార్య చెప్పితే ససేమేరా, నీ బాబు కూడా సమ్మతిస్తున్నావు నాకు, అదే అంత మోటుగా మాట్లాడుతున్నారంటే కనీసం జ్ఞానం లేకోకుండా నా పిల్లలకి కనీసం నేను ఏదో ఒకటి కొంచెం తీసుకొస్తే, ఏమంటే చికెన్ కేజీ 200 ఉంటుందా? సుమారుగా అంతే ఉండొచ్చు, 10 రూపాయలు అటు ఇటుగా. కేజీ చికెన్ తీసుకెళ్తే ఇంట్లో పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. కూరగాయలు తింటారు వీళ్ళు సరిగ్గా. చికెన్ ఫ్రై చేసి అట్టండి వాళ్ళకి, మమ్మీ అంట వెనకాల ఎదురుతా చికెన్ ఫ్రై మాత్రం చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇవి 200 300 ఇవి ఒక్కడే దాగి వచ్చేస్తే ఎక్కడుంటాడో తెలియదు. కంట్రోల్ గోడ ఎట్ట పట్టుకుంటా నెమ్మదిగా వస్తా, బండి వేయలేక ఇటు ఏంటి తిప్పలేంటి, లోహం ఏంటి? ఇంట్లో ఎంతమంది ఏడుతున్నారు మన వాలకం చూసి. నిజమే. ఎవరో యెరూషలేము విషయంలో దేవుడు చెప్తున్నాడు, తన సొంత ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సంఘముగా పిలుచుకుంటున్న ఆయన ప్రేమించిన ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నాడు. లోకంలో వాళ్ళకి తెలవదు, వాళ్ళకి అదే లోకం అనుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మన లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన తన స్వకీ జనముగా ఉండటానికి, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండటానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన నిత్య రాజ్యము మన కొరకు ఆయన ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఈ రోజున మనుషులకు అర్థం కావట్లా, అవగాహన లేకపోవటం. ఒక పరలోకానికి వెళ్ళాలంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపొద్దున అక్కడికి వెళ్ళినాక ఏడ్చినా, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళినాక ఏడిచాడు? అక్కడికి వెళ్ళి యాతన పడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, అయ్యా ఒక్కసారి లాజరును పంపించి చిటికిన వేలుతో కొంచెం ఒక్క బొట్టు నీరు కోసం. అక్కడ వాళ్ళు ఎక్కడ కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ కానీ వెళ్ళటం అవకాశం లేదు. ఒక్కసారి గనక నీ జీవితంలో కన్ను మూసావా, పరిస్థితులు బట్టి అనుకుంటావు ఫ్యాన్ వేసేసుకుందాం, ఫ్యాన్ వేసుకుని ఏలాడితే 3 నిమిషాల్లో చచ్చిపోతావు. ఇక తర్వాత నుంచి ఇక నీకు అవకాశం లేదు. ఒక్కసారి గనక నీ ప్రాణం పోయిందా ఇక నువ్వు ఏం చేసిన అవకాశం లేదు. ఇక తిన్నగా ఆ పని చేయలేకనే ఏలియా, అయ్యా ఎంత మట్టుకు చాలు, నన్ను నువ్వే తీసేసుకో, గుండె జబ్బు పంపించేయని బతిలాడుకున్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని జయించాలి తప్ప పిరికోళ్ళలాగా ఊరేసుకు సాగకూడదు, పురుగు మందు దాగి సాగకూడదు. దయ్యాలే తిరుగుతారు ఇక్కడ. ఏదైనా ఛాలెంజ్కి తీసుకోవాలి. దేవుడు మనలో పిరిగితన ఆత్మ ఇవ్వాలా? ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ ఆత్మ దేవుడు ఇచ్చా, కానీ పిరిగితన ఆత్మ దేవుడు ఇవ్వాలా? పిరిగివాళ్ళు చచ్చిపోతారు. మన పిరిగివాళ్ళగా ఉండటానికి కాదండి, మన దేవుడు జయించాడండి. ఆయన మన ప్రభు జయించాడండి. ఆయన నిజమే. నువ్వు ఎప్పుడో దాని గురించి కాదు, నీ జీవితంలో ఏదైనా సాధించాలంటే కన్నీటితో నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకంటే కన్నీటితో విత్తువాడు ఆనందగానంతో పంటకు వస్తాడు. నువ్వెప్పుడైతే నీకున్న సమస్యను జయించలేకపోతున్నావో నీ గదిలోకి వెళ్ళు, ఉరేసుకోకుండా తలుపేసుకుని ఏం చేయాలా?
ప్రార్థన చేయి. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నా జీవితంలో ఓడిపోతున్నానయ్యా. నా పరిస్థితి వైపు నేను చూస్తున్నాను, కానీ నన్ను ఎంతగా నువ్వు ప్రేమించావు. నాకు కొంచెం జ్ఞానం లేదు ప్రభా, నన్ను విడిపించు ప్రభా. ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించయ్యా. కొన్ని సిట్యువేషన్లు నేను చూస్తున్నప్పుడు నేను వాటిని జయించలేకపోతున్నాను ప్రభా. నువ్వు కన్నీటితో దేవుని పాదాల దగ్గర పడితే ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అవును, ఏదైనా చేయగలిగిన దేవుడు నీ తండ్రి. ఆయన నేను విడువను, ఎడబాయను, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ దినమందు పట్టణంను చూసి ఏడ్చినట్టుగా నీ విషయం నా విషయంలో అయినా దుఃఖపడకూడదండి. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవుని కూడా నమ్మకం నిలబడాలండి. అవునండి. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక. నీ నగరంలో క్షేమముండును గాక. చాలు తల్లి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అవునండి. ఆయన సంఘముగా, ఆయన కోరుకున్న ప్రజలుగా నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీమే పెట్టాడు. అవునండి. మనం ఒకరికొకరు మనం ఏం చేయాలా? హెచ్చరించుకోవాలా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా. ఒకరు మన పొరపాటు ఏదైనా చేసినప్పుడు దాని విషయంలో మనం మాట్లాడుకుని దాని విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనేది అని మనము ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. అవునండి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలుగా ఆయన కోరుకున్న సంఘము కొరకు ఆయన ప్రజలను మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు తప్పకోకుండా మనల్ని వర్ధిల్ల చేయరు. వర్ధిల్లటం అంటే నువ్వు దినదినము ఆశీర్వాదకరంగా ఉంటావు. అవునండి. ఆయన కోరుకున్న ప్రజలుగా మనం ఎప్పుడు కూడా దేవుని మహింపచ్చేటట్టుగా ఉండాలి. ఆయన మనల్ని చూసి ఆయన ఏడ్చేటట్టుగా ఉండకూడదు. అవునండి. ఎందుకంటే యెరూషలేము అనేది సంఘమునకు, తన ప్రజలకు సూచనగా ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన్ను ప్రేమించేవారుగా, ఆయన సంఘమును ప్రేమించేవారుగా, ఆయన ఎప్పుడు సన్నిధిలో మనము కన్నీటితో ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకవేళ మనుషులు అనుకుంటారు వీళ్ళతో తక్కువ వాళ్ళండి, కొంతమంది అలా మాట్లాడవచ్చు. నువ్వు తక్కువడవైనా, నిన్ను మనుషులు హేళనగా చూసినా, నువ్వు ఆత్మల భారం కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు నిజంగా అనేక మంది కొరకు నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. అవునండి. దేవుడు చూసేది అదేనండి. వాళ్ళు ఎవరో మనుషులు తక్కువగా చేశారు మాట్లాడతారేమో. ఈ రోజున చాలామంది కూడా ఒకలాంటి చులకనగా మాట్లాడే మనుషులు ఉండొచ్చు. అవునండి. దేవుడి చేతిలో నువ్వు పడితే నీ తలరాతను ఆయన మారుస్తాడు. మనము దేవుని యొక్క ప్రజలము. ఆయన ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక ఎక్కడుండాలా? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అతడు ఎలా ఉంటాడు? నీటి కాలుల యోర నాటుబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే. మరి ఎక్కడుంటున్నా? ఒకళ్ళ మీద వాళ్ళు దోసుకుంటాం. ఆదామా, ఎక్కడా? నువ్వు నాకు ఇచ్చేవే అంతే తప్ప, అయ్యా బుద్ధి గడ్డి తిని నువ్వు తినొద్దన్న పండు నేను తిన్నానని చెప్తే ఆ రోజు కథ కంప్లీట్ అయిపోయేది. చేప ఎందుకు అనలేదు అన్నట్టు కొంత కథ. ఒకడి మీద ఒకడు దోచుకుంటామే. అది ఎంత అంటే ఈ రోజున ఎలా ఉంటుందంటే, ఒకళ్ళ మీద ఒకడు దోచుకుంటే తప్ప దేవుడు తెలవదా? ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు. ఎవరైనా మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. నువ్వు కూర్చుండటం తెలుసు, నువ్వు గంతులేయటం తెలుసు, నువ్వు లేచడం తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన కళ్ళ నుండి మనం ఇవ్వడం కూడా తప్పలేదు. దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా నా యుద్ధకు రండి. యోవేలుతో అంటున్నాడు దేవుడు. యోవేలు ద్వారా చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా తిరిగి నా యుద్ధకు రండి.
ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, ప్రభు సన్నిలో అడుగుదాం. ప్రభా, ఎన్నోసార్లు కూడా ప్రభా తెలిసి కూడా ప్రభా నీ గాయాలు రేపిన వాడిని ప్రభా, ఆ పట్టణంను చూసి ఏడ్చినట్లుగా ఈ దినమందు ప్రభా నా పరిస్థితి అంతా నువ్వు చూసి కూడా ప్రభా కొన్నిసార్లు వీళ్ళని రక్షించింది ఎందుకేనా, వీళ్ళకి నేను ఎన్నోసార్లు మాట్లాడింది, ఎన్నోసార్లు వీళ్ళ హృదయములో వీళ్ళు ఏడ్చిన కన్నీటిని బట్టి వీళ్ళ స్వస్థపరిచనే, వీరి జీవితాల్లో వీళ్ళకు ఎంత వేదనతో ఉన్నప్పుడు వారి కన్నీటిని నాట్యంగా మార్చింది. కొన్నిసార్లు మన జీవితాలు చూసి ఆయన దుఃఖపట్టేటట్టుగా ఉండకూడదంట. అందుకన్నాడు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడంట ఆయన. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నట్లుగా చేర్చుకున్నట్టుని కానీ మీరు లోబడలేదంటున్నావు. నిజమే, ఎన్నోసార్లు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేసి, మారు మనసు గురించిన అవగాహన కూడా లేకోకుండా, బాప్తిజం గురించిన అవగాహన కూడా లేకోకుండా, దేవుని కొరకు బ్రతకాలని అవగాహన లేకుండా ప్రభా ఉండటానికి కాదయ్యా, మాతో తేటగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు, మా హృదయం అనే తలుపు నువ్వు తడుతున్నప్పుడు ప్రభా లోబడే మనసు మాకు దయచేయండి ప్రభా, తీసుకునే మనసు మాకు దయచేయండి అయ్యా. లోకస్తుల వలె మేము ఉండటానికి కాదయ్యా, లోకంలో నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నది ప్రభా నీకు స్వకీయ జనముగా మేము బ్రతకటానికి ప్రభా, రాజులైన యాజక సమూహంగా మేము ఉండాలని మమ్మల్ని పిలుచుకున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, నీ నామానికి మేము ఎక్కడ అవమానకరంగా ఉన్నట్టుగా నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీ రాకడ పర్యంతము ప్రభా నీవిచ్చిన రక్షణ నమ్మకంగా కొనసాగుతూ అనేక మందికి ఇంకా రక్షణ లేని వారికి, ఇంకా దేవుని ఎరగని ప్రజలకు ప్రభా మాదిరికరంగా పౌలు గారు చెప్పినట్లుగా నన్ను పోలి నడుచుకోమని ఎలాగ ధైర్యంగా చెప్పాడు, అలాంటి ప్రభా విశ్వాసం మెట్టులో మమ్మల్ని లేవనెత్తున ప్రభా ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని, అయినా నాయన నీ సన్నిధిలో మేము ఇంకనూ ప్రభా లోతైన అనుభవం గుండా పశ్చాత్తాపంతో ప్రభా అయా మీ గాయాలు రేపేవారు గుండక, మిమ్మల్ని ఇంకను దుఃఖపెట్టేవారు గుండక విధేయత కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మాలో ముద్ర వేయమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా లేవనెత్తి ఆత్మలో బలపరచమని నజరుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.